హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్స్. హాట్ సమ్మర్లో కూల్ డ్రై ఫ్రూట్స్ రసమలై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బాండీ పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకుందాం. నేను 1 లీటర్ అది పన్నీర్ తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ మిల్క్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి నేను ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకుంటున్నాను. హాట్ సమ్మర్లో ఇలా కూల్ రసమలై తింటే చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనకి సర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట సమ్మర్లో. ఈ పాలు నేను 1 లీటర్ తీసుకున్నాను కదా, ఇది 3/4 లీటర్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మరగబెట్టుకోవాలి. ఈలోపు దీనికోసం నేను ఒక 6 జీడిపప్పు పలుకులు, ఒక 5 బాదం, ఒక 6 పిస్తా పప్పులు తీసుకున్నాను అనమాట. ఇది సన్నగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా అయితే పీసెస్లా కట్ చేసేసుకోవాలన్నమాట. దీని పక్కన పెట్టేసుకుందాం. పాలు అన్నది ఇలా మరుగుతూ ఉంటాయి, అప్పుడు మనం ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో, లేకపోతే అడుగు పట్టేస్తాయి మిల్క్. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 1/2 గరిటె పాలు ఒక చిన్న బౌల్లో తీసుకోవాలన్నమాట. ఇలా చిన్న బౌల్లో తీసుకుని అందులో ఒక 2 పించెస్ సాఫ్రాన్, ఒకవేళ సాఫ్రాన్ లేకపోతే కనుక పసుపు అయినా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. కానీ మంచి ఫ్లేవర్ రావాలి, మంచి కలర్ రావాలి అంటే కనుక సాఫ్రాన్ యూస్ చేయాలన్నమాట. అందులో ఒక 5 రేకులు సాఫ్రాన్ అయితే నేను వేసుకున్నాను. వేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం, నానపెట్టుకుందాం. ఇది ఒక 10 to 15 మినిట్స్. అంటే ఈ పాలు లీటర్ పాలు 3/4 లీటర్ అయ్యి బాగా మరిగేంత లోపల సాఫ్రాన్ కూడా నానిపోతుంది అనమాట. ఇందులో నేను 250 ml కప్పుతో ఒక 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పక్కన ఇలా మింగడ కడుతుంది కదా, అదంతా కూడా ఇలా మిల్క్లోకి లాక్కుంటూ ఉండాలన్నమాట. అండి పాలు అన్నది ఇలా లీటర్ పాలు 3/4 లీటర్ వరకు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు, పిస్తా, సాల్టెడ్ వేయకూడదు, ప్లెయిన్ పిస్తానే యూస్ చేయాలి. సాల్టెడ్ పిస్తా వేస్తే ఏమవుతుందంటే ఇరిగిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మనం సాఫ్రాన్ కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంకొక 10 to 15 మినిట్స్ వరకు ఈ మిల్క్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇంకా కలర్ రాలేదు అనుకుంటారు, ఒక 10 మినిట్స్ అయితే ఈ మిల్క్ కనుక బాయిల్ అయిపోయేసరికి మనకి కలర్ కూడా వచ్చేస్తుంది. చూడండి, మిల్క్ అన్నది అలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 5 జీడిపప్పు పలుకులు, ఒక 5 పిస్తా, ఒక 4 బాదం, వీటిని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇందులో కావాలి అంటే కనుక ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను ఇందులో. చూడండి, ఈ విధంగా అయితే బాగా మెత్తగా పౌడర్ అవ్వక్కర్లేదు, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రబడీ ఉంది కదా మిల్క్, అందులో దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇంకొక 15 మినిట్స్ అయితే మిల్క్ అన్నది బాయిల్ అవ్వాలన్నమాట. అలా చూడండి మిల్క్ ఎలా బాయిలింగ్ అవుతున్నాయో, అప్పుడు ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అది కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే అంటే కనుక పొంగిపోతూ ఉంటుంది అనమాట. లో ఫ్లేమ్లో ఉన్నా కూడా పొంగుతుంది, ఇలా కదుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక 2 అవర్స్ పాటు చల్లార్చుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. రసమలైలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం అనమాట. దానికోసం ఫస్ట్ నేను 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, ఇందులో 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసినవి, కాజు, బాదం, పిస్తా, ఈ 3 కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ మిల్క్ మేడ్, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా కొంచెం ఇలా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో బ్రెడ్ స్లైసెస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకుందాం. మీ దగ్గర ఇలా ఏదైనా మోల్డ్స్ ఉంటే ఆ మోల్డ్స్తో కానీ, లేకపోతే ఏదైనా ఒక బౌల్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇలా హార్ట్ షేప్ ఉంది నా దగ్గర. చిన్నపిల్లలకి ఇలాంటి షేప్స్ అయితే బాగా ఇష్టపడతారు కాబట్టి ఇలా తయారు చేయండి. ఇంకొక ప్లేట్ తీసుకొని ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఈ విధంగా మొత్తం కూడా పట్టేలా చేసుకొని దీని మీద ఇంకోటి పెట్టి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రసమలైది రబడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని దీని మీద ఈ విధంగా పోసుకోవాలి. ఆల్రెడీ అందులో కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. కావాలంటే పైనుంచి కొంచెం గార్నిష్ కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో అందరికీ ఇష్టమైన రసమలై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్మూతీగా వచ్చిందో. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.